8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే సింపుల్గా చెప్తున్నారు. 8 నెలల జీతం ఇస్తే దొబ్బై నుంచి అని చెప్తున్నాడు ట్రంప్. సైకో మాదిరి తయారైండు. అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్. స్వచ్ఛందంగా తప్పుకోవాలి అనే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు. పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపేస్తూ ఆర్డర్స్. సో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, సంచలన నిర్ణయాలు. అమెరికానే ఫస్ట్ అన్నది ఆయన నినాదంగా కనిపిస్తూ ఉన్నది. వేరే ఏ దేశం వాడు మా దేశంలో ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా ఆయన చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్ట్ టైం జాబులు అవి ఇవి అసలు చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది అక్కడ పరిస్థితి. ఇండియన్స్ కూడా పార్ట్ టైం జాబ్ చేయాలంటే భయపడుతున్నారట. అక్కడున్న గవర్నమెంట్స్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. 8 నెలల ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. దాదాపు 20 లక్షల మందికి మెయిల్ చేసిరట ఎంప్లాయీస్కి. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దేశంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు బైఅవుట్స్ ఆఫర్ ప్రకటించారు. ఏ ఫెడరల్ ఉద్యోగి అయినా స్వచ్ఛందంగా జాబ్ మానేస్తే 8 నెలల శాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఒక మెమో రిలీజ్ చేసింది. దేశంలోని మొత్తం 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. వచ్చే నెల 6వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలి అని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగం మానేయడం ఇష్టమైతే మెయిల్కు ఎస్ అని సమాధానం ఇవ్వాలి. ఇమిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ సంబంధిత యుఎస్ పోస్టల్ సర్వీస్ ఎంప్లాయీస్ను ఇందులోంచి మినహాయించారు. కోవిడ్ తర్వాత రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి 5 రోజులు ఆఫీస్కి రావాలని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10% ఎంప్లాయీస్ బైఅవుట్స్ ఆఫర్ను ఎంచుకునే అవకాశం ఉందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంతో అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు పాకిస్తాన్కు సహాయాన్ని నిలిపివేత. పాకిస్తాన్కు ఆర్థిక సహాయాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సహాయాలను 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో భాగంగా ఇది అమల్లోకి వచ్చినట్టు పాకిస్తాన్లోని యుఎస్ ఎంబసీ అధికారి తెలిపారు. ఈ సహాయాలన్నీ అమెరికా విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది సమీక్షించాలి. సహాయం నిలిపివేతతో పాకిస్తాన్లో ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన 5 ప్రాజెక్టులు నిలిచిపోబోతున్నాయట. సునీత విలియమ్స్ను సేఫ్గా తీసుకురండి. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని స్పేస్ ఎక్స్ సంస్థను డొనాల్డ్ ట్రంప్ కోరారు. వారిని జో బైడెన్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. బైడెన్ సర్కార్ నిర్లక్ష్యంతో ఐఎస్ఎస్లోనే ఉండిపోయిన 2 ధైర్యవంతులైన వ్యోమగాములను భూమికి తీసుకురండి అని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను కోరినట్టు చెప్పారు. వారు స్పేస్ స్టేషన్లో నెలలుగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఎలాన్ వారిని తీసుకొస్తాడు. అందరూ సేఫ్గా ఉంటారు అని ఆశిస్తున్న. గుడ్ లక్ ఎలాన్ అని పోస్టు పెట్టిరట. అయితే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని ట్రంప్ కోరారని ఎలన్ మస్క్ కూడా ధృవీకరించిండు.